హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము. నమస్తే సార్. నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడగం. నేను బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. బరువు ఎక్కువగా ఉన్న వారికి మోకాల ఆపరేషన్స్ చేస్తారా సార్? సో అది చూస్తాము. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ బిఎంఐ ఎంత, బాడీ మాస్ ఇండెక్స్ అది ఒకటి చెక్ చేసుకుంటాము. ఆ వెయిట్ ఎన్ని కేజీస్ ఉన్నారని చూస్తాము. సో జనరల్గా ఏంటంటే వాళ్ళ హైట్ని బట్టి బిఎంఐ అది క్యాలిక్యులేట్ చేస్తాం, హైట్ అండ్ వెయిట్. సో వీళ్ళకి మరీ ఎక్కువ ఓవర్ వెయిట్ లైక్ మోర్ దెన్ 120-130 కేజీస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వెయిట్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మేము ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ వెయిట్ మీద నడవలేరు. మేము ఆపరేషన్ చేసినా కానీ పెద్ద యూజ్ ఉండదు అనమాట. సో ఫస్ట్ వాళ్ళు వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. లైక్ వేరే మెజర్స్ ఉన్నాయి, మీకు సర్జికల్ గ్యాస్ వాళ్ళని కలిస్తే మీకు వాళ్ళు లైపోసెక్షన్ ఇలా వెయిట్ కంట్రోల్ మెజర్స్ అని వాళ్ళు చెప్తారు. ఫస్ట్ బిరియాటిక్ సర్జరీస్ అంటారు, అవి చేయించుకొని తర్వాత అప్ టు లిమిటెడ్ లెవెల్ 100 బేస్డ్ ఆన్ హైట్ వెయిట్ని బట్టి బిఎంఐని బట్టి మేము సర్జరీ చేయించుకోవాలేదో చెప్తాం అనమాట. సో విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ లైక్ లెస్ దెన్ 110-100 కేజీకి వచ్చిన తర్వాత వాళ్ళలో సర్జరీ చేసుకోవచ్చు. మరి మ్యాథ్స్ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకైతే మోకాలు చెప్పినప్పుడు అంత మంచిది కాదు. ఫస్ట్ బెరియాటిక్ సర్జరీకి వెళ్ళి అది కొంచెం క్లియర్ చేసుకొని తర్వాత మోకాలు చెప్పి మార్పిడి చేసుకోవడం మంచిది అనమాట. మోకాల నొప్పికి నడుము నొప్పికి మధ్య సంబంధం ఉంటుందా సార్? ఉంటుంది ఖచ్చితంగా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోకాల నొప్పులు వస్తాయి. సో ఓవర్ ద పీరియడ్లో అలా మోకాల నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంకా ఆ బరువు అంతా పై జాయింట్కి వెళ్తూ ఉంటుంది, పైన కింద జాయింట్కి వెళ్తూ ఉంటుంది. ఆ ప్రెజర్ అంతా తొండి జాయింట్, అది కూడా దాని మీద ప్రెజర్ నుంచి దాని పైకి నడుముకి అంటే బ్యాలెన్స్ అవ్వడం కోసము ఇట్లా నడుస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ఏంటంటే ఫస్ట్ మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి బ్యాక్ దగ్గర, తర్వాత అది ఓవర్ ద పీరియడ్లో అది బోన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి అంటే అందరిలో అట్లా వస్తానైతే చెప్పలేనులే కానీ, బట్ కొంతమంది పీపుల్ అట్లా అబ్జర్వ్ చేస్తున్నాము. ఫస్ట్ మోకాల నొప్పులు వస్తుంటాయి. సో దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడంలో ఓవర్ ద పీరియడ్లో ఆ బెండ్లు వస్తూ ఉంటాయి అనమాట. బెండ్లు వచ్చినప్పుడు ఏంటంటే మనకు బాడీ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు పైన జాయింట్లు కాంపన్సేట్ చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఆ కాంపన్సేట్ చేసినప్పుడు అవి డిఫార్మిటీ అవి కూడా బెండ్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల నొప్పులు వస్తూ ఉంటాయి. వేరే అంటే నొప్పులు నొప్పి ఉన్నప్పుడు మోకాల నొప్పులు వస్తాయంటే సో ఒక కారణం ఏంటంటే హ్యామ్స్ట్రింగ్స్ అంటారు, బ్యాక్ సైడ్ నొప్పి ఉన్నప్పుడు అది పైన కింద బ్యాక్ సైడ్ వస్తుంది హ్యామ్స్ట్రింగ్ మజిల్స్. సో అవి కూడా స్ట్రెచ్ అవ్వటం వల్ల వాటి మీద ఎక్కువ ఒత్తిడి పట్టడం వల్ల కింద వరకు మోకాల వరకు లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అదొక కారణం. సో దానివల్ల కూడా నొప్పి ఉన్న వాళ్ళలో కింద వరకు మోకాల దగ్గర వరకు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కరోనా తర్వాత మోకాల నొప్పులు అనేవి చాలా మందికి ఎక్కువ అవుతున్నాయి సార్, అది ఎందువలన అంటారు? సో ఇది వైరస్ ఇన్ఫెక్షన్ కరోనా అనేది. అంటే ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్స్లో పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటారు. సో ఈ జాయింట్ రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారు అనమాట. సో ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనకి జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అట్లనే ఇది కరోనా వైరస్ కూడా ఒకటి, అందులో ఒక వైరసే కాబట్టి. ఇందులో ఎందుకు వస్తుందంటే ఇది మాలిక్యులర్ మిమిక్రీ అంటారు. మాలిక్యులర్ మిమిక్రీ అంటే ఇది వైరస్ అనేది ఇది యాంటీజెన్, దానికి తగ్గట్టు మనలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి అనమాట మన బాడీలో ఎంటర్ అవగానే. సో యాంటీబాడీస్ క్రాస్ రియాక్ట్ విత్ మన నార్మల్లో ఉన్న యాంటీజెన్స్ మన లైక్ నార్మల్ స్ట్రక్చర్స్తో రియాక్ట్ అవ్వడం వల్ల అది ఇన్ఫ్లమేషన్ లాగా జరిగి నొప్పి రావటము, వాపు రావటము, జాయింట్ చుట్టూ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మిగతా వైరస్లో ఎఫెక్ట్ అయినప్పుడు మనకి రియాక్టివ్ ఆర్థరైటిస్ ఎట్లా వస్తుందో సేమ్ అట్లానే ఈ కరోనా వైరస్ కూడా వైరసే కాబట్టి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవడం వల్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ లైక్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా, సరే ఇట్లా బయట సర్జరీ చెప్పారు సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ, లేక మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉండి సరే వీటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. దాన్ని బట్టి మేము మీకు దానికి తగ్గ సమాచారం మేము అందించగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.